బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున గారు అదిరిపోయే యాంకరింగ్ చేశారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఇమాన్యుయల్ ని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. ఇక ఇమాన్యుయల్ అనగానే సార్ అంటే అబ్బబ్బబ్బా ఏం ఆడావయ్యా, నీ స్ట్రాటజీ గానీ నువ్వు ఆట ఆడే విధానం గానీ నెక్స్ట్ లెవెల్. ఏదైతే కెప్టెన్సీ కలర్ టాస్క్ లో నువ్వు పార్టిసిపేట్ చేసావు ఆ విధానం నాకు చాలా బాగా నచ్చిందయ్యా. నిజంగా నీలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ గేమ్ అంటూ ఇమాన్యుయల్ ని ఆకాశానికి ఎత్తేశారు నాగార్జున. అంతేకాకుండా ఇమాన్యుయల్ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. హౌస్ లో రూల్స్ లాగా ప్రవర్తించి రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఆట ఆడగడే వ్యక్తివి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు, భరణి, తనూజ అనే చెప్తాను. కానీ వాళ్ళిద్దరిలో కన్నా నువ్వు ముందుగా ఉంటావు. ఏదేమైనా సరే నీ ఆట ఆడే విధానం గానీ నువ్వు మాట్లాడే విధానం గానీ నువ్వు తీసుకునే స్టాండ్ గానీ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చి అసలు ఆ రీతుకు నీకు గొడవ ఏంటి, మీ ఇద్దరి మధ్యన డిషన్స్ పోయాయంటే లేదు సార్ మాకన్నా ఎక్కువ ఓనర్ టీమ్తోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత కష్టపడింది నేను ఎప్పుడు గ్రూపిజం ఆడలేదు సార్, గ్రూపిజం ఆడానని రీతు అలా అంటే నాకు చాలా బాధేసింది అంటే రీతు ఒక విషయం చెప్తాను. హౌస్లో గ్రూపిజం ఎవ్వరూ ఆడట్లేదు, మీకు మీరే అనుకుంటున్నారు. గ్రూపిజం ఆడుతుంటే బయట జనాలేమి చూస్తూ ఊరుకోరమ్మా, ఎవరిని ఎప్పుడు నీ బయటకు లాగాలో చూస్తూ ఉంటారు. ఏదేమైనా ఇమాన్యుయల్ నువ్వేం పట్టించుకోకుండా నీ కామెడీ టైమింగ్ కానీ నువ్వు ఆడే విధానం కానీ చాలా బాగుంది అంటూ నాగార్జున ఇమాన్యుయల్ని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.